ఒరే ఆడెవడో పడుకోబెట్టేశాడు ఫ్రాంక్లిన్ని. ఆడిని కాపాడాలా? ఈ వేలాడుతున్నాడు చూడండి, ఎలా ఆడుతున్నాడు. డ్రైవ్ అండర్ జిమ్మీ అంట. ఆడికి ఎందుకు వెళ్తే ఆడు కార్లో పడతాడు అనుకుంటా. మరి ఉన్నారు బ్లర్ చేయడమే ఇంకా. ఎక్సెప్ట్ ద డాన్స్. ఫాలో అంటామా, లోపల తీసుకెళ్తున్నామా. ప్రీమియం లాంచ్ అంట. ఓ అమ్మో, ఏంట్రా మరి ఇంత దారుణమా? ఏంటి ఫైనల్ గా మీరు ఏంటి మావా? ఏంటి మావా ఇది? వెల్కమ్ టు GTA 5 Part 2 మావా. మరి ఎక్కడ ఆపేమో గేమ్ అక్కడ కంటిన్యూ చేసేద్దాం. వచ్చేసింది గేమ్ అయితే వచ్చేసింది మనకి. లాస్ట్ వీడియోలో నేను 3 మిషన్స్ అయితే చేశాను. ఏదో ఫోన్ మాట్లాడుతున్నాడు. అసలు ఆ సన్సెట్ చూడండి మీరు ఒకసారి. ఆ సన్సెటా సన్ రైజా? సన్సెట్ లాగా అనిపిస్తుంది మరి నాకు. తొందరగా మనం మిషన్కి అయితే వెళ్ళిపోదాం. మిషన్ మనకి మైకేల్ అంట. వీడే మైకేల్ అంటే వీడి ఇంటి దగ్గర మిషన్ అనుకుంటా. మరి ఏ మిషన్ ఉందో చూద్దాం. లాస్ట్ వీడియోలో 3 మిషన్స్ అయితే కంప్లీట్ చేసాం. సో లాస్ట్ వీడియోలో లాస్ట్ మిషన్ ఏంటంటే ఈడింట్లోకి దొంగతనం చేయడానికి దూరం మనం కార్ దొంగతనం చేయడానికి. వీడు పట్టేసుకున్నాడు. సో అదన్నమాట అక్కడ కంటిన్యూషన్ ఇది. సో చూద్దాం మరి మిషన్స్ ఎలా ఉంటాయో ఏంటో. కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది మావా. వచ్చేసాం వీడి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం వీడు అప్ ఏరియాలో ఉంటున్నాడు. ఇది అనుకుంటా. అవును, ఈ ఇంట్లోనే దొంగతనం చేయడానికి దూరింది లాస్ట్ వీడియోలో. చూద్దాం మరి ఈసారి ఏముంటుందో ఏంటో. దిస్ ఈస్ మైకేల్ సేఫ్ హౌస్. యూ కెన్ సేవ్ వెహికల్స్ బై పార్కింగ్ దెమ్ ఇన్ ద గరాజ్. ఇది ఆడి ఇల్లు అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ గరాజ్లో కార్ ఏమైనా పార్క్ చేసి సేవ్ చేసుకోవచ్చు. బెడ్ పైన పడుకుంటే గేమ్ సేవ్ అవుతుంది. సర్లే అవన్నీ వద్దు సోది మనకి. మిషన్ ఏంటో చూడు. చేతిలో గన్ ఉందంటే గన్ పట్టుకుని తిరుగుతున్నామంటారా? పిస్టల్ ఒకటే ఉంది. గన్స్ కూడా కొనాలి మనం. మిషన్స్ చేస్తూ గన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకుంటున్నాను నేను. మరి తెల్లారిపోయింది. ఏం మిషన్ రా? ఏదో పంచాయతీ పడింది. వాళ్ళు గొడవ పడుతున్నారు. ఈడేమో చిల్ అవుతున్నారు బయటకు వచ్చి. సరిపోయింది. పెట్టుకున్నాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఇంకా చిల్ మోడ్ ఆన్ చేశాడు మనోడు. బా సన్ని చూస్తూ ఈడొచ్చాడు. లాస్ట్ కార్ దొంగతనం చూశాడు కదా అలా లాస్ట్ వీడియోలో. వీడి దగ్గర వచ్చాడంటే మ్యాటర్ ఏంటంటే వీడి జాబ్ కోసం వచ్చాడు వీడి దగ్గరికి. వీడి ఇల్లు బాగుందంట. మరి జాబ్ కావాలంటే వీడికి. సో మ్యాటర్ ఏంటంటే ఫ్రాంక్లిన్ గారు వీడి దగ్గర జాబ్ కోసం వచ్చాడు. ఎందుకంటే లాస్ట్ మిషన్లో వీడు వెళ్ళి అద్దం బాధలు కొట్టేశాడు కదా కారుతోని. సో దాని తర్వాత జాబ్ నుంచి పీకేసినట్టున్నారు. సో వీడి దగ్గరికి వచ్చాడు జాబ్ కోసం. వీడేంటంటే ఒక డ్రింక్ బై చేస్తాను పద నీ కోసం, అది మాత్రమే చేయగలను. తీసుకెళ్తున్నప్పుడు వీడు సన్ కాల్ చేశాడు. వీడి కొడుకు కాల్ చేసి వీడి బోట్ అమ్మేశాడంట. అమ్మలేదు అంటే అమ్మడానికి తీసుకెళ్తే దొంగలించారంట. మరి ఇప్పుడు ఆ బోట్ని తెచ్చుకోవడానికి వెళ్ళాలి. సో వచ్చేసామా బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరి పోతుంది అక్కడ పోతుంది. బోట్ పోతుంది. ట్రక్లో వేసుకుని తీసిపోతున్నాడమ్మా. ఇప్పుడు దాన్ని పట్టుకోవాలి. అసలు చూడండి, అసలు ట్రక్ అయినా సరే ఎలా దూసుకుని పోతున్నాడు. మరి కార్లో మనం చేస్తున్నాం అని అనుకుంటున్నాం. మరి నేనైతే ఎలా పోతున్నాడు చూడండి. అసలు పద ఈయన ఎక్కించాలంట పైకి. పద అసలు ఏంటి మా అంత స్పీడ్గా పోతున్నాడు. కార్ కన్నా స్పీడ్గా పోతున్నాడు అసలు. వామ్మో ఆగరే వస్తున్నా. చూడు వేలాడుతున్నాడు కార్కి. పద ఎక్కువ దుక్కేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? సినిమాటిక్ కెమెరానా? అవసరం లేదులే మన సినిమాటిక్ కెమెరా. జాగ్రత్త రే, పడిపోతావు. పాపం ఇటు దగ్గరికి వచ్చావు, పోతే బాగోదు. ఎవడొచ్చాడు చూడు. కొట్టండి. మనం కొట్టచ్చా? మనం కొడదాం. ఆగు. అరే రాగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఊరు పడిపోయలేడు. పడేసేయండి. పద బోట్ కార్ డ్రైవర్ని కొట్టండి ఫస్ట్. డ్రైవర్ని కొట్టండి రా.
టైర్ పంచర్ చేయవచ్చా? డ్రైవర్ని కొట్టడం ట్రై చేద్దాం ఆగండి. పద 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 డ్రైవర్ని కొట్టు. ఓడి అమ్మ గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాడు మా వాడు అసలు. ఒరే ఆడెవడో పొడుగుపెట్టేశాడు ఫ్రాంక్లిన్ని. ఆడిని కాపాడాలా? ఒరే ఆగరా అసలు. ఏం చేయనిరా బాబు, ఇంత రన్నింగ్లో ఎలా ఏం చేయను నేను? ఓడి దీనమ్మా. ఏమ్మా ఇది ఎలా ఉంది? కొట్టాను పడింది. అరే పొగలు వచ్చేస్తున్నారు కార్ల నుంచి. రే తొందరగా ఏదో ఒకటి చేయరా, లేకపోతే ఇద్దరం లేచిపోతాం దెబ్బకి. డాడా ఈడు కొడుకు లోపలే ఉన్నాడా? ఈడి వల్లే మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని. ఓడి అమ్మ ఇంకో ప్రాబ్లం రా బాబు. ఈ వేలాడుతున్నాడు చూడండి, ఎలా ఆడుతున్నాడు. డ్రైవ్ అండర్ జిమ్మీ అంట. ఆడికి ఎందుకు వెళ్తే ఆడు కార్లో పడతాడు అనుకుంటా మరి. అంతే వాళ్ళు ఉన్నాడు మా వాడు. ప్రాబ్లమ్స్ అన్ని వీడి దగ్గర ఉంటాయి. వీడినేం చేద్దాం? రారా రే నువ్వు కూడా వచ్చాయి. ఫ్రాంక్లిన్ ఇంకేం చేస్తావులే, దా ఆడిని ఆపుదాం. రారా తొందరరా. అయ్యి ట్రక్ ముందుకు వెళ్తుంటే ట్రక్ గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. ఎలా అవ్వాలో అర్థం అవ్వట్లేదు. రారా చేద్దాం. పద. అరే వెళ్ళిపోతున్నాడు రాడు. అరే పదరా నాయనా. ఒరే అయిపోయింది మా కారు పరిస్థితి, అయిపోయింది మా. ఇంక పోయింది, బోట్ పోయింది. వీడి కొడుకుని పడుకుని పోతే బాగుండేది. వీడి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొచ్చేది. ఏముందలే ఇంకా పడుకో. బోట్ లేదు ఏం లేదు. యూటర్న్ కొట్టి ఇంకా ఏం చేస్తాం సన్ని అన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తే. కార్లు తీసుకుంటాడు, ఈఎంఐలు కట్టు, బోట్ నమ్మడం తీసుకెళ్ళిపోతాడు చెప్పకుండా. ఇంకా గో టు లాస్ శాంటోస్ కస్టమ్స్ అంట. కార్ని రిపేర్ చేసి తీసుకెళ్ళాలనుకుంటా. ఈ కార్ ఏదైతే ఉందో వీడి వైఫ్స్ది. ఎలాగే తీసుకెళ్తే ఇంకా అయిపోయినట్టు పరిస్థితి. వీడు చూడు ఇవన్నీ చేయడమే కాకుండా మళ్ళీ నాటకాలు చేస్తున్నాడు. నీకు బోట్ ఎక్కువైపోయిందో నాకన్నా అంట. ఎవడ బోట్ అమ్మని చెప్పకుండా ఫస్ట్ ఈ ట్యాక్సీలో వెళ్ళిపోతున్నాడు. బాబు నా కొడుకుని తీసుకెళ్ళి నువ్వే ఆ ఇంటి దగ్గర దింపే, నా వల్ల కాదు, నాకు పీస్ కావాలని వెళ్ళిపోతున్నాడు. సో వీడు కార్ రిపేర్ చేసి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలి వాడి ఇంటికి. డ్రైవ్ ఇన్ టు రిపేర్ రీస్ప్రే. ఓకే రారా రే కార్ రిపేర్ చేయి. ఎలా అయిపోయింది చూడండి కారు. ఆ ఫాలో చేసి గుద్దుకుని అయిపోయిందో. కార్ని అయితే మనం సర్వీసింగ్ చేయించేసాం. కార్ కలర్ కూడా మార్చేసాను. గేమ్ సేవ్ చేద్దాం. మిషన్ అయిపోయిందా? గో టు మైకెల్స్ హౌస్. వాడి ఇంటి దగ్గర కార్ డ్రాప్ చేస్తే అయిపోయినట్టు మిషన్. వీడి కొడుకుని వదిలేసి వెళ్ళాడు ట్యాక్సీలో ఆడితో పాటు తీసుకెళ్లకుండా. జాగ్రత్తగా తీసుకెళ్దాం కార్ని. అసలే సర్వీసింగ్ చేయించాం కదా, మరి గుద్దకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆడి ఇంట్లో పెట్టేద్దాం. అసలే ఫస్ట్ జాబ్ ఇడిది మైకేల్ దగ్గర. సో కొంచెం జాగ్రత్తగా చేస్తే ఇంప్రెషన్ పడుతుంది కదా. అది మాత్రం కొడుకుని ఇడితే పడదు లేదు పోలే వెళ్ళిపోయాడు మా ట్యాక్సీలో. అది హైలైట్. జాగ్రత్త. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా జిమ్మీ గాడు ఈడు ఫ్రాంక్లిన్ గాడు ఇద్దరు కలిసి ఏమైనా తగలబడతారంటే కొమ్మ తీసిన తర్వాత ఉద్దేశమావ కార్ బంపర్ పోయింది. వచ్చేసాం మా ఇంటికైతే వచ్చేసాం. మరి బంపర్ అది ఇరిగి ఉంది. మరి వాడు ఏమంటాడో చూద్దాం. సర్వీసింగ్ చేసి తీసుకురారా అంటే సర్వీసింగ్ చేసి మరి గుద్ది మరి తీసుకొచ్చా. ఫోన్లే ఏం అవ్వలేదు. మెల్లగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఆడతో. స్ట్రిప్ క్లబ్స్ వెళ్తారంటే ఇద్దరు కలిసి. వదిలేరా నాయన. ఈడొక్కడే సాగకుండా మెల్లగా ఆడిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంట. అప్పుడే రిలేషన్స్ కలిపేస్తున్నాడు. మిషన్ పాస్ట్ ఫాదర్ సన్ మిషన్. ఓకే మా నెక్స్ట్ మిషన్ ఏంటో చూద్దాం ఆగండి. స్ట్రేంజర్స్ అండ్ ఫిక్స్.
ఇప్పుడే రాదు, ఇప్పుడే కంప్లీట్ చేసాం కదా మిషన్. కొంచెం ముందరికి వెళ్దాం. ఇవ్వంటారు ఏదైనా మిషన్ మైకేల్ స్విచ్ చేయాలా లేకపోతే ఏంటి ఇలాగా మ్యాటరు? మైకేల్ స్విచ్ చేద్దామా లేకపోతే సరే స్విచ్తో క్యారెక్టర్ మైకేల్ స్విచ్ చేద్దాం. ఏమైనా మిషన్ వచ్చిద్దామో చూద్దాం. వచ్చాడు ట్యాక్సీలో ఇప్పుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు రైడు? గ్రెయిన్ ఆఫ్ ట్రూతా. మీటింగ్ విత్ ఫ్రెండ్స్ కెన్ బి అరేంజ్డ్ త్రూ ద హ్యాంగ్ అవుట్ ఆప్షన్ వెన్ మేకింగ్ ఏ ఫోన్ కాల్. ఫోన్ కాల్ చేసి ఎవరిదన్నా హ్యాంగ్ అవుట్ చేయొచ్చు అంటే బయటికి వెళ్ళి డ్రింకులు తాగి ఏమన్నా కొంచెం అలా ఎంజాయ్ చేసి రావచ్చు. మనకు అవన్నీ ఎందుకు, మిషన్లే మనకి ఇంపార్టెంట్. మీరు ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేయాలంటే కింద కామెంట్స్ చేయండి, అది కూడా చేసేద్దాం. ఎందుకు టైం వేస్ట్ అని నేను మిషన్లు చేస్తున్నాను అనమాట. మిషన్ చాలా బాగుంటుంది GTA 5ది, మీ అందరికి తెలిసిందే. పద పద పద. ఏదైనా మిషన్ వచ్చిందా? మిషన్ లేదు, ఇంకా రాలేదు. స్ట్రిప్ క్లబ్కి వెళ్దాం. మా లోపల ఆగండి, ఇక్కడ ఉంది స్ట్రిప్ క్లబ్, వెళ్ళి చూసొద్దాం అంతే. కారీ మరి బ్లర్ చేస్తాను నేను అక్కడక్కడ, యూట్యూబ్ కదా కొంచెం జాగ్రత్తగా వీడియో పెట్టాలి. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఆ లోపల మిషన్ వచ్చేస్తే మిషన్కి వెళ్ళిపోతాను నేను, ముందే చెప్తున్నా. ఏంట్రా ఈ రేడియో ఏంట్రా బాబు మా ప్రాణాలకి? ఆపరా రేడియో ఆపరా బాబు, తలనిపోతుంది నాకు. స్టంట్ చేద్దాము. ఎప్పుడో వైస్ సిటీలో చేసేవాడిని స్టంట్లు, ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ. అసలు స్లో మోషన్లో ఎలా చూపిస్తున్నాడు చూడండి. పడింది, కింద పడినా కార్ గట్టిగానే ఉంది. వచ్చేసాం స్ట్రిప్ క్లబ్కి అయితే వచ్చేసాం. ఇదేనా? ఇదే రారా. వాలెట్ పార్క్ చేయరా కార్ని. బయట నుంచి సిగరెట్లు కొడుతున్నారు ఇల్లు. ఏంటి ఒక్కడే ఉన్నాయండి? బౌన్సర్ పోయాడు అవుట్. పక్క దెబ్బకి పడేయడం బౌన్సర్ రా. భలే పెట్టారు రా బౌన్సర్లని. లోపలికి వచ్చాం. టికెట్ కావాలా? అవసరం లేదులే, స్ట్రిప్లో టికెట్ దానికి. పదా డ్రింక్ వేద్దాం. అసలు ఏంట్రా ఎవరు లేరు ఇక్కడ? ఒక డ్రింక్ ఇచ్చే పాప. అరే వెనకాల డ్యాన్స్ చేస్తున్నారు రోయ్. వెనకాల పోల్ కింద పట్టుకుని డ్యాన్స్ చేస్తుంది అక్కడ. చూద్దాం. ఉన్నారు. బ్లర్ చేయడమే ఇంకా. ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తున్నారు పర్సనల్గా. ఎక్సెప్ట్ ద డాన్స్. ఫాలో అంటామా? ఎవరు రాడు? లోపల తీసుకెళ్తున్నావా? ప్రీమియం లాంజ్ అంట. ఓ అమ్మో ఏంట్రా మరి ఇంత దారుణమా? వద్దులేరా, పోదాం. వద్దు నాయనా, ప్రశాంతంగా గేమ్ ఆడుకుంటా నేను. బయటికి పద. అసలు ఇంత దారుణమా ఏమ్మా? అసలు ఎంత అప్డేట్ అయిపోయింది గేమ్, దారుణంగా చూపించేస్తున్నాడు. స్విచ్ టు ఫ్రాంక్లిన్ టు ప్లే దిస్ మిషన్. స్ట్రేంజర్స్ అండ్ ఫ్రీక్స్ ఒక మిషన్ వచ్చింది కదా క్వశ్చన్ మార్క్ది. ఆ మిషన్ ఆడమంటున్నాడు. అది ఆడిన తర్వాత మనకి ఇంకో మిషన్ వస్తుంది అనుకుంటా. మరి అదే మిషన్ చూద్దాం. ఎక్కడుంది? స్ట్రేంజర్స్ అండ్ ఫ్రీక్స్. పద 1 miles. అసలు ఆ స్ట్రిప్ క్లబ్ ఏంటి మా, అది లోపల తీసుకెళ్ళి వామ్మో అసలు మామూలుగా లేదు కదా. గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అరే బతుకున్నావు నువ్వు? అరే బతుకున్నావు, సారీరా. నీ బైక్ కావాలి. అసలు బైక్తో మాత్రం మనం తొందరగా వెళ్ళిపోవచ్చు, ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా అవ్వవు. ఇలా బొక్కల్లో దూరిపోవచ్చు. కాకపోతే ఒకసారి కింద పడ్డాం అనుకో ఫుల్ బాగా డ్యామేజ్ అవుతుంది గట్టిగా. ఓ జాగ్రత్త. ఎలా ఉంది మామ మన డ్రైవింగ్? ఎవరో లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు నా దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవాలని. వచ్చేయండి మామ, నేర్పిస్తా. జస్ట్ 1000 రూపీస్. ఇదెవరితే? వెయిట్ ఫర్ టోనియా. వెయిట్ చేసాం. టో ట్రక్ ఇది, అంటే టో ట్రక్ మిషన్ అనుకోండి ఇది. లెట్స్ గో బ్రింగ్ అంటుందంటే ఏదో మనం కార్ ఆగినట్టుంది, వెళ్ళి తీసుకుని రావాలి టో చేసి. ఇది ఒక మిషనే
అన్నీ మనం ఫైట్లో ఉండాలంటే ఎలా చెప్పండి. ఇవి కూడా అప్పుడప్పుడు. ట్రైన్ పోతుందా, ఎక్కుదాం. వచ్చే వీడియోస్లో ట్రైన్స్ కూడా ఎక్కుదాం, ట్రైన్ కూడా నడుపుదాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, ఇది కార్ ఇది ఇంతకీ. అక్కడ ఉంది మా కారు. ఓకే, టో చేయాలంటే మనం కారు ముందు నుంచి చేయాలా వెనకాల నుంచి చేయాలా? పదా కింద దింపుదాన్ని. అయిపోయింది, టో అయిపోయింది. పద ఇంకా తీసుకుపోదాం. ఎంట్రీ అడ్డు సైడ్ అనుకుంటా. ఆగరా రే, మెల్లగా రే. లాస్ట్ మూమెంట్లో వద్దురా. మంచిగా వచ్చాం. ఇంకో ట్రైన్ వెళ్తుందా? ఎన్ని ట్రైన్లు వెళ్తారా? అయిపోయిందో మిషన్ అయితే అయిపోయింది. టో ట్రక్ మిషన్. నెక్స్ట్ మనకి వేరే మిషన్ వస్తుంది అని అనుకుంటున్నాను. మరి నేనైతే దీన్ని చంపేద్దాం. పరిగెడుతుంది. కొట్టుదాన్ని కొట్టు. 2 కేసులు పడి మా మిషన్ వచ్చింది. మైకేల్ మిషన్ వచ్చిందిరా. తొందరగా ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం పోలీసుల దగ్గర నుంచి. ఎలా వెతుక్కుంటున్నారు చూడండి, కుక్కను వెతికినట్టు. పోండ్రా తొందర పోవాలరా మిషన్ చేయడానికి. కొమ్మ తీసాడు వస్తాడంటే లోపలికి. చూస్తారు మామ, వచ్చేసాడు. ఎవడో వచ్చాడు. కష్టం అంతా వృధా అయిపోయింది. పదా ఇంకా ట్రైన్ ట్రాక్ని ఫాలో అయిపోయి ఇంకా ఈ దారిలో ఎవరు రావడనుకుంటున్నాను. మరి నేను లోపల సబ్వే కదా. ట్రైన్ వస్తే కష్టం, ట్రైన్ వస్తే దెబ్బకి ఎగిరిపోతాం. బయటికి ఉందా దారి? బయటకు ఉందా అసలు? ఏంట్రా టన్నెల్లో ఏమమ్మా ఎలా ఉన్నాయంట్రా బాబు? పదరా బయటికి పదరా. వెళ్తూ చూడాలరా నేను. కన్మని అన్బోదు మూవీ గుర్తుకొస్తుంది నాకు, మంజుమల్ బాయ్స్. ఈ టనల్లో ఈ చూస్తుంటే. పదరా నాయన బయటికి పదరా. మైకేల్ దగ్గర పదరా. ఆగు, మైకేల్కి స్విచ్ చేద్దామా? ఆప్షన్ పెట్టుకుని ఏంటి మనం తిరిగేస్తున్నా, నాకు అర్థం కాదు. ఓకే, ఈ ఇంటి దగ్గర ఉన్నాడులేండి, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఊరు జాగ్రత్త. పద లోపల పద, మిషన్ స్టార్ట్ చేద్దాం. ఒరే ఈ కార్ ఎవరిది? టోటర్. మైకేల్ మిషన్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడికి? లోపలికి వెళ్ళాలా? లోపల పద. స్టార్ట్ అయింది మిషన్. ఎమాన్ ఎవర్రా? ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు. కుర్రోడు చిల్ అవ్వడానికి బయటకు వచ్చాడు సిగరెట్ తాగుతూ. బ్యాడ్మింటన్ బ్యాట్లు ఉన్నాయి ఇక్కడ. అమాండాని ఎమాన్ అంటున్నాడు ఆయన. Fuck you, Michael. Go away. I'm paying that turd $150 an hour to fuck my wife in my own bed. Michael, go away. Oh, I'm sorry, bro. She said you had. ఏంటి ఫైనల్ గా మీరు ఏంటి మావా? I'm gonna arrange your fucking funeral. I'm really sorry, bro. I'll comp the session. I promise. You are dead, man. Fuck dead. Come here. ఏంటి మావా ఇది? Hey, you. ఫ్రాంక్లిన్ కూడా Michael, calm down. What the fuck is going on? Nothing happened. It was a misunderstanding. మిస్అండర్స్టాండింగ్ అంటారు టవల్లో ఉండి. It wasn't like that. You in? Fuck it, I'm in. Let's roll. Get this mother. Just don't. పద సంప్రాండి కొడుకు ఇంటికి వచ్చి నాటకాలు ఏమేం పనులు చేసి వెళ్తున్నాడు రా నువ్వు? ఏం డెన్ను సెటప్ పెట్టి ఏం చేస్తున్నారా మీరు ఇంట్లో లేనప్పుడు? వెళ్ళిపోతున్నాడు, అసలు మామూలుగా పరిగెత్తట్లేదు. ఆడ అసలు డ్రెస్ వేసుకున్నాడా? అలాగే వెళ్ళిపోతున్నాడు. ఈడు కాదా? ఈడనకాల వెళ్తున్నాంటారా నేను? తొందర మిస్ అయిపోతాడు. మాటల్లో కన్ఫ్యూజ్ అయిపోయాను. డ్రైవ్ టు ద క్యానియన్ అంట. ఓకే ఫోన్లే, ఆ లొకేషన్ ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళాలో కనీసం. లేకపోతే ట్రక్ బాగా స్లోగా వెళ్తుంది మామ. ట్రక్ కాదు ఇది, ఏమంటారు దీన్ని, వ్యాన్. ఓకే ఎక్కడున్నాడు చూద్దాం. ఇదిగో కార్ ఎక్కడే ఉంది.
Ooh, పైన ఉన్నాడా? doing all right for himself. అలాగే వచ్చాడు బట్టలు వేసుకోకుండా. Asshole! You ran off before we could settle our debts! Michael, what? You got the wrong idea, man! There's a winch in the back of the truck. Tied a cable to one of those supports up there. You finna pull his deck down? Hey, that prick pulled my marriage down. You really gonna be this fucking dramatic? ఇల్లు లాగేస్తారంట మా కిందది సపోర్ట్ కి పెట్టినారు చూడండి, దాన్ని బట్టి లాగేస్తారంట, దాన్ని పడేస్తారంట పైన. Bud, I'm thinking you were working on more than just her backhand. Mandy's backhand has come a long way, bro. But sometimes it's gotta get worse to get better. Yeah, well, maybe I should come up there and practice my backhand. On your face! పంచాయతీ చూడండి మా పంచాయతీ ఏం పిల్లనది మా ఈడ. Bringing me down. Oh, I hope it is, Bud. We hooked up, man. You come into my house, take my money, and nail my wife? Are you fucking kidding ఆ me? డబ్బులు తీసుకుని I'm gonna ఆడి stick up వైఫే. my hand and say that was uncool, bud. My bad. Seriously. How fucking magnanimous! May I please offer you my applause? You fucking motherfucker! Dude! And we'll see how you like it when someone fucks with your shit! Well, hey, wait! You got the wrong idea, pal! Whoa! Fuck! గెట్ ఇన్ ద ట్రక్ ఇంకా లాగేయడమే. Here we go! మొత్తం దెబ్బగా అసలు See what పడిపోద్ది మామ. అయిపోయింది పడిపోయింది. అసలు సపోర్ట్కి ఎలా కట్టారు చూడండి, అది హిల్ పైన అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, పడిపోయింది. Man, I think this shit's coming down, man. Push the pedal, homie. Are you fucking serious? పడిపోయింది మా బిల్డింగ్ కూలిపోయింది దెబ్బకి. ఆడున్నాడా పోయాడా? fucking A! Let's see how he liked that! Whoa, man. Fuck him! And fuck his deck! Hey, homie. I think you put a little more than a deck, fam. That's a foolish man who builds his house on sand, baby. Hey, man, I don't think my boy Matthew was thinking truck when he wrote that shit. గో బ్యాక్ టు మైకిల్స్ హౌస్ అంట. చంపలేదు మా వాడిని, మెయిన్ కొట్టలేదు, చంపలేదు, జస్ట్ ఇంటిని లాగొచ్చేసాడు. Mr. DeSanta, what the hell? That's not my house! Bullshit. Oh, bro, I couldn't afford a place like that. I'm a tennis coach. I hit balls for a living. I was just hiding there. Report! You! You're that one! Green light! Green light! Martin Madrazo, give you green light! Oh, I'm మా here, lady. Just ఇది fucking ఆడిల్లు కాదంట, satisfied. వేరే ఎవడో ఇల్లు అంటే వెనకాల పడ్డారు మామ ఎవరో. Man, that's the dude with the motherfucking essays right behind. You kidding me? Yeah. పద you పద do something? I ఈయన give అమ్మాయి it a go, man. వాళ్ళని Keep కొట్టరా, వాళ్ళని trying. కొట్టరా వాళ్ళని. క్యారెక్టర్ చేంజ్ అవ్వట్లేదు. Shit, man. Get rid of పద కొట్టాలని కొట్టు. ఎవరిల్లు? Hey, let's go. Let's leave him behind. Where are we on this? పద. ఏం చేయరు సరిగ్గా. Fuck, man. These assholes are mean. అసలు పెద్ద ఎవడో బిగ్ షాట్ ఉన్నట్టున్నాడు. It's a misunderstanding, motherfucker. అరే బుల్లెట్ ప్రూఫ్ కారా అది? బుల్లెట్ ప్రూఫ్ కార్ మావా ఇది. ఎంత కొట్టినా You doing, Frank? పోవట్లేదు వాడు. Push the pedal, man. We gotta move. ఒకడు పోయాడు, ప్రీ టర్న్ అయిపోయాడు, ఇటు కూడా అయిపోయాడు. I got one. అయిపోయాడు. వెనకాల ఇంకా వస్తున్నాడా? It needs to work, but ఊరు. boy. Man, it's a lot more where they came from. Ice that motherfucker. Hey, let's go. Let's leave him అయిపోయాడు, ఇటు కూడా అయిపోయాడా? అవ్వలేదు ఇంకా. అసలు బుల్లెట్ ప్రూఫ్ కార్ అన్నట్టుంది, అన్ని బుల్లెట్లు కొట్టినా సావట్లేదు. అది కూడా ఎంత Come on, kid. మనకి డ్రైవింగ్లో ఏం చేయాలంటే కష్టం. అయిపోయాడు మా. రారా చూసుకుందాం. We lost. All right, let's go back home. Wow. Shit. డ్రైవింగ్ తీసుకుందాం. Good. కారు తుక్కు అయిపోయింది. అసలు ఆ ఇల్లు బద్దలు కొట్టింది ఆడు టెన్నిస్ కోచ్ ఇల్లు కాదంట అది. Yes. Fucking A, Bubba. Man, you sound మరి ఇప్పుడు kinda bad. ఏమవుద్దో ఏంటో వాళ్ళ ఏమంటారు, గూండాల్ని చంపేసాం మనం. Trust me. We ఇప్పుడు ఆడు ఏం handled చేస్తాడో it. చూడాలి. It'll change.
ఫెల్ట్ కూడా ఏంట్రా బాబు, ఏమో ఆడేమో ఇంటికి వచ్చి కానిచ్చి వెళ్తున్నాడు, నువ్వేమో ఆడి ఇల్లు పాడేసి గుండాలను కొట్టి వస్తున్నావు ఫెల్ట్ కూడా అంట. Sitting on my ass. ఆ బాధ ఎలా తట్టుకుంటున్నారు I'm నువ్వు? better than that. Whew. Hey, thanks for the help out there today, kid. I had no idea it was gonna get that hot. Shit, pulling houses off the hillside sure has a weird way of fucking with people. Yeah, well, I thought I was through with all that shit. I don't know what the hell's going on. Oh shit, I think we're about to find out. వచ్చాడు మా ఎవడో ఈడే అనుకుంటా, I am? Do you know who I am? ఈడిల్లే అనుకుంటా. No. Who you? I think so. Good. I know who you are. I know where you live. Who are you? I'm Frank. License. ఇప్పుడు పెద్ద బిగ్ షాటే ఉన్నాడు వీడు. Franklin. Maybe help Mr. DeSanta here. Who am I? I think Martin Madrazo. Good boy. Now maybe give him a little of a background. Man, Mr. Madrazo is a legitimate businessman. బిజినెస్ మ్యాన్ He was అంటాడు. wrongfully accused of running a Mexican-American gang and a narcotic ring, but the charges were dropped because of the witnesses came up missing. Smart kid. Now, Michael, got a question for you. ఒరే తినమ్మా, ఒరే గంతీరా కొట్టరాడిని కొట్టలేమా? Architectural, significant, modernist. అరే ఏం చేరా ఫ్రాంక్లిన్ In Vinewood Hills. I thought the owner was banging my wife. Well, that was a strange house for a tennis coach. I wasn't thinking straight. Clearly. Yeah. Well, వచ్చి పోసుకుంటున్నాడు ఫ్రాంక్లిన్. a hotel while you finance the rebuild. One share. Sure. Good. And I'm guessing here that the rebuild will be somewhere in the 2.5 million range. Of course. Great. ఒరే అంత అవమానం జరుగుతుంది, కొట్టలేకపోతున్నామ్మా వాడిని. వస్తుంది టైం, వస్తుంది టైం వచ్చినప్పుడు కొడదాం. Damn, you alright? Never better. So what now? Looks like I'm gonna have to postpone my retirement. Fuck. Oh man, I'm mortgaged up to my eyeballs. Look, I only know one way to make money. I'm gonna have to give an old friend a call. అది మావా మిషన్ పాస్ అయిపోయింది. Still a number for Lester Crest? Who's asking? చెప్తాను Who's చెప్తాను. asking? Who's asking? You're awful cagey. Even for a dead man, Michael. Ooh, you don't sound good, buddy. Tactful and charming even in death. Hey, come see me, old friend. I'm living in Los Santos, just like you. Murrieta Heights. Whoa, wait. Hey, how do you... Hello? You fucker. అది మా మిషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే మార్టిన్ మడ్రాజు గారు వచ్చాడు కదా, ఆడొచ్చేసి పాడేసిన ఇల్లు వర్త్ చెప్పాడు. వీడు మళ్ళీ అంత పెట్టి మళ్ళీ వేరే ఇల్లు కట్టించాలంట ఆ పాప కోసం. మరి వీడు కట్టిస్తానని చెప్పాడు. ఇప్పుడు కట్టించాలంటే వీడు ఏదో ఒక రాబరీ కానీ ఏదో ఒకటి చేయాలి మనీ రావాలంటే. సో వీడు ఆల్రెడీ రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. ఏంట్రా ఇదే జూమ్ చేస్తున్నా, నేను చేయలేదు జూము. అది వీడు ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాక్షన్లోకి దిగుతున్నాడు. నెక్స్ట్ వీడియోలో రాబరీ మెషిన్ ఉండొచ్చు, మరి ఏమవుతుందో ఏంటో చూద్దాం. అప్పుడు ప్రస్తుతానికైతే ఉంటాను నేను. బాయ్.